ప్రియమైన విద్యార్థినీలారా, మీకిచ్చే చిన్న సందేశం. మీరు పాఠశాలకు వచ్చి మంచిగా చదువుకోవాలి. చదువుతో పాటు మంచి క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలి. అంటే విద్యార్థులు కానివ్వండి, విద్యార్థినీలు కానివ్వండి, మీ అమ్మా నాన్న చెప్పేటటువంటి మాటలను మంచిగా శ్రద్ధగా వినండి. పాఠశాలలు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలు శ్రద్ధగా వినండి. అంటే చదువుతో పాటు మరియు మంచి క్రమశిక్షణ కూడా ఉండాలి. ఎందుకోసమంటే సమాజంలో ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు మంచిగా లేవు. అందుకోసం విద్యార్థులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వేరే వాళ్ళు చెప్పే మాటలు మాత్రం మనం వినవద్దు. మనం ఏం చేసినా మనకు మంచి అనిపిస్తేనే చేయాలి. వేరే వాళ్ళు మస్తు సూచనలు ఇస్తుంటారు, అని ఆ సూచనలను మీరు పాటించకండి. మరి ముఖ్యంగా విద్యార్థినీలు, మీ అమ్మా నాన్నల మాటలు మంచిగా వినాలి. శ్రద్ధగా వినడం నేర్చుకోండి. తల్లిదండ్రులను ఎదిరించకండి. అదేవిధంగా బయట ఏమైనా విషయాలు జరిగితే తప్పనిసరిగా అమ్మా నాన్నలకు తెలియజేయాలి. ఎందుకోసమంటే ఇప్పుడు సమాజంలో పరిస్థితులు మంచిగా లేవు. మీ అమ్మా నాన్నలు మీ మీద ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపిస్తారు. అందుకోసం మంచి చెడు ఆలోచించే శక్తి మీ లోపలనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చిన్న వయసు కాబట్టి సరిగ్గా మీకు అర్థం కాకపోతే మీ యొక్క అమ్మా నాన్నల సూచనలు తీసుకోండి. వాళ్ళు మీ మంచికే చెబుతుంటారు. అమ్మా నాన్నలను ఎప్పుడు కూడా అగౌరవపరచకండి. అదేవిధంగా మీ ఇంటి దగ్గర మీ అమ్మా నాన్నలు ముఖ్యం. అదేవిధంగా పాఠశాలల విషయానికి వస్తే ఉపాధ్యాయునిలు ఉంటారు. వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకోండి. మీకేం సమస్యలు వచ్చినా కూడా అమ్మా నాన్నలకు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళే మీకు ముఖ్యం. వాళ్ళ తర్వాత ఉపాధ్యాయునిలు. మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎన్నో ఆశలతో మా పిల్లలు మంచిగా చదువుకోవాలని పాఠశాలలకు పంపిస్తారు. మరియు వాళ్ళ యొక్క ఆశలను ఎప్పుడు కూడా మీరు వమ్ము చేయవద్దు. వాళ్ళని ఎప్పుడు కూడా సంతోషపెట్టేటట్లుగా చూడాలి. అది మీ యొక్క బాధ్యత కూడా. అంటే ఎవరైనా విద్యార్థులు కానివ్వండి, విద్యార్థినీలు కానివ్వండి, విద్యార్థులైతే చెడు సావాసాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు సమాజంలో ఎన్నో చూస్తున్నాం. ఎందరెందరో ఏమేమో చెప్తుంటారు, కానీ మీరు ఆ మాటలు వినవద్దు. వినకుండా మీ ఆలోచనలు మీరు చేయాలి. మీరు ఆలోచించి ఏ పని అయినా కూడా చేయాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నా కూడా మీ యొక్క అమ్మా నాన్నల సలహా తీసుకోవాలి. మరి మీరు కూడా ఉపాధ్యాయుల సూచనలు తీసుకోవాలి.
అందుకోసం మీ తల్లిదండ్రుల పేరుని ఎప్పుడు కూడా చెడగొట్టే పనులు చేయకండి. ఈ చిన్న ఏజ్లోనే మీరు మంచి ఆలోచనలతో జీవించడం నేర్చుకోవాలి. అంటే మొక్కై వంగనేది మానై వంగున అంటాం కదా, అదేవిధంగా మీరు చిన్న పిల్లలు, అంటే మీకేం తెలియదు, మీరు అనుకుంటారు మాకు అన్నీ తెలుసు అని. అందుకోసం ప్రతి ఆలోచన ఏది ఉన్నా కూడా ఫస్ట్ అమ్మా నాన్నలకే చెప్పాలి, వేరే వాళ్ళకి అవసరం లేదు. మరి పాఠశాలలో అయితే ఉపాధ్యాయులకు తెలియజేయాలి. బయటి వారితో చెప్తే అది ఎంత చెప్పినా పెడతాం. ఎందుకోసం అంటే మీ మేలు కోరేవారు ముఖ్యంగా మీ అమ్మా నాన్నలు, ఆ తర్వాత పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు మాత్రమే. ఎందుకోసం అంటే మీ యొక్క అమ్మా నాన్నలు మీకు అన్ని ఖర్చులు భరించి పాఠశాలకు పంపిస్తారు. వాళ్ళు కూడా ఏం చెప్తారో అమ్మా నాన్నలు కూడా అంటే, అరే మంచిగా చదవండి, ఉదయం లేవండి, మంచిగా పాస్ కావాలి అని మీ యొక్క అమ్మా నాన్నలు కూడా అదే సూచన ఇస్తారు. మరియు పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు కూడా అదే సూచన చెప్తారు, మంచిగా చదవాలి, మంచి పాస్ కావాలి, మీ యొక్క అమ్మా నాన్నల పేరు పోగొట్టొద్దు. అదేవిధంగా చదువు చెప్పినందుకు మా యొక్క పేరును కూడా పోగొట్టకుండా మీరు మంచిగా చదవాలి, భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు చేయాలని ఉపాధ్యాయులు కూడా అదే చెప్తారు. అంటే దీంట్లో అర్థమైంది, మీ యొక్క అమ్మా నాన్నల యొక్క ఆలోచనలు ఒకటే, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పేటటువంటి ఆలోచనలు కూడా ఒక్కటే. అంటే మీ యొక్క అమ్మా నాన్నలు ఎంత ప్రేమ చూస్తారో పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అదే విధంగా ఉంటారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటిది ఉండదు. ఒకవేళ కోపం వస్తే దండిస్తాం. ఎందుకోసం? మంచిగా చదువుకోకపోతేనో, మంచి క్రమశిక్షణ లేకపోతేనో, మంచిగా నడుచుకోవడానికి దండిస్తాం. అంటే మీ అమ్మా నాన్నలు కూడా మీరు మంచిగా సిస్టమేటిక్గా లేకపోతే అంటారు కదా, మేము కూడా అంతే, మీ అమ్మా నాన్న లాగానే. అదేవిధంగా మీరు కూడా మాతో మంచిగా ఉంటారు. అందుకోసం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో ఉండాలి. అట్లా ఉంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం. మేము చెప్పుకుంటాం, అంటే మా స్టూడెంట్స్ మంచిగా చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి పొజిషన్లో ఉన్నారని తెలియజేసుకుంటాం. మాకు గర్వకారణం. మీ అమ్మా నాన్నలు ఎంతో సంతోషపడతారు, మేము కూడా అంతే సంతోషపడతాం. అందుకోసం మీరు మంచి ఆలోచనలతో మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే విద్యార్థినులకు ఇచ్చే చిన్న సందేశం. మీరు తప్పనిసరిగా పాటించాలి, మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందాలి. ఆ విధంగా చేస్తే మాకు కూడా చాలా సంతోషం. ఎప్పటికి గుర్తుండిపోతారు మీరు. కలకాలం గుర్తుండేది మంచితనం, మంచి పేరు, ఆస్తులు అంతస్తులుగా. మీరే మా ఆస్తులు అంతస్తులు. మీ అమ్మా నాన్నలకు
మీరు గొప్పగా ఆస్తులు అంతస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఉంటే మీరే ఆస్తులు అంతస్తు. మాకు కూడా అంతే. మీరు చదువుకొని మాకు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే. ఇది సందేశం.